హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. ఈరోజు మిల్ మేకర్, మీరు ఏమంటారో తెలియదు, మేము మిల్ మేకర్ అంటాం. మిల్ మేకర్ బిర్యానీ బ్యాచులర్కి చాలా ఈజీ, చాలా సింపుల్, అసలు చాలా త్వరగా అయిపోయింది. మళ్ళీ ఎక్కువ ఇంట్లో దొరికే వెజిటేబుల్స్, ఆలు, మిల్ మేకర్ అండ్ ఆనియన్, మిర్చి, అంతే. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. బ్యాచులర్స్ చాలా ఈజీ. అండ్ రైస్ కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఇచ్చి పడేసింది. చాలా చాలా బాగుంది. ట్రై చేయండి అండ్ ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. కావాల్సినవి ఆలు, టమాటా, మిర్చి, ఆనియన్, 1 కప్పు మిల్ మేకర్. ఆలు, టమాటా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. ఒక బౌల్లో హాట్ వాటర్ వేట్ చేసుకొని మిల్ మేకర్ దాంట్లో వేసేసి పక్కన పెట్టేసేయండి. అండ్ 2 గ్లాస్ రైస్, అంటే ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది 2 గ్లాస్ రైస్. అది కడిగేసేసి వాటర్ వేసేసి అది కూడా పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో మసాలాలు, లవంగాలు, చెక్క, ఇలాచీ, యాలకులు అవన్నీ వేసేసేసి ఫ్రై చేసేసి ఆనియన్, మిర్చి అండ్ ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం కలిపేసి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసి అది ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ని ఆ వాటర్ మొత్తం తీసేసి వేసేసి కలిపేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయనియండి. దాని తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసేసి మళ్ళీ కలిపేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేయండి. ఆ ఫ్రై అయినంత లోపట్లో మనం రైస్ కుక్కర్ తీసేసుకొని రైస్ కుక్కర్లో 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ తో కరెక్ట్ సరిపోతుంది. 4 గ్లాస్ వాటర్ వేసేసేసి దాంట్లో కొత్తిమీర, పుదీనా అండ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఆ స్మెల్ కూడా బాగుంటుంది. సో వేసేసి ఆన్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసేసి 2 మినిట్స్ మగ్గాక మళ్ళీ కలిపేసేసి 1 కప్పు పెరిగేసేయండి. పెరిగేసేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేసి ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. అంతలోపల రైతా రెడీ చేసుకుందాం. రైతాకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని అన్నీ పెరుగులో వేసేసుకొని సాల్ట్ వేసేసి కలిపేసేసి మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తో రైతా రెడీ. ఆలోపు వాటర్ అండ్ రైస్ కుక్కర్లో వాటర్ వేడి అయిపోతే వేడిగానే మనం ఫ్రై చేసుకున్న కర్రీ ఉంది కదా, ఆ కర్రీ దాంట్లో వేసేసేసి కలిపేసేసి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు చూడండి. ఒక పొంగు రాగానే మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ దాంట్లో వేసేసి కలిపేసేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి కలిపేయండి. ఎందుకంటే కింద అడుగు అంటుతుందో లేదో తెలుస్తుంది. తో మళ్ళీ మూత పెట్టేసి ఆన్ చేసేయండి, సరిపోతుంది. మీకు 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మిల్ మేకర్. అండ్ పులావ్ అంటారు, బిర్యానీ అంటారు, సో మీరు ఏదన్నా పర్లేదు. అండ్ రైతాతో బాగుంటుంది, కానీ ఆవకాయతో ట్రై చేయండి. మామిడికాయ ఆవకాయతో చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.